కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. యేసు హల్లెలూయా. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశముకు ఏకాంతముగా వెళ్ళాను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళింది. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహము చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచును. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, అది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకే వారిని పంపివేయమని చెప్పింది. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తేండని చెప్పి పచ్చుకు మీద కూర్చుండి జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఇంటిది. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కరగా ఉన్న ప్రతి అవసరతని ఆయన తీర్చే దేవుడట. ఏ అక్కర ఉంది, ఏ అవసరత ఉంది, వాళ్ళని చూసి దోణి ఎక్కి వెళ్ళిపోయినా కూడా వీళ్ళందరూ కూడా కాలినడకన ఆయన దగ్గరకు వచ్చినట్ట. ప్రతి ఒక్కరు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు త్రోసివేయడు. దేవుడికి మహిమ కలుగును గాక. త్రోసివేయని దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏ అక్కర ఏ అవసరత ఉందో, ఏది ఉందో అక్కడ దేవుడు ఏమంటుండే, అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాను. జన సమూహముల సంగతి విని పట్టణం నుండి దేవుడి హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు ఇక్కడ లేడు, అరణ్యంలోకి వెళ్ళిండు అంటే వాళ్ళందరూ కూడా పరిగెత్తిరంట. దేవునికి స్తోత్రం. అరణ్యంలో ఏముంటది? ఏమీ ఉండదు. కుర్చీ ఉండదు, ఒక టేబుల్ ఉండదు, ఒక బెడ్ ఉండదు, ఏముండదు. ఏముంటాయి అరణ్యంలో? రాలిపోయిన ఆకులు కదా, ఎండిపోయిన చెట్లు, ముళ్ళు, రాళ్ళు, రప్పలు. మన జీవితాల్లో కొన్నిసార్లు అట్లానే అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమనిపిస్తుంది? ఏంటి మన జీవితాలు ఇంత భయంకరంగా అయిపోతున్నాయి, అసలు మన పరిస్థితులు ఏంటి ఇలా అయిపోతున్నాయి? దేవునికి మహిమ కలుగుతారు. మన పరిస్థితులు ఎందుకు ఇంత దారుణం అయిపోతున్నాం అని చెప్పి ఆలోచించినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ కష్టకాలంలో వాళ్ళు వచ్చిన ప్రతి క్షణము దేవుడు ఆలోచిస్తున్నట. ఏమంటుండో 14వ వచనం, 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనంలో, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచి, అక్కర గల వారికి అక్కర తీర్చిందంట, స్వస్థత గల వారిని స్వస్థపరిచిందంట. దేవుడికి మహిమ కలుగుందంట. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్యము, ఇక్కడ ఏమీ లేదు, ఎదురుతో ఉన్నాం, మన పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, మన అవసరతలు తీరట్లేదు, అక్కర రావట్లేదా అంటే జీతం వస్తుంది, చేయట్లేదా అంటే చేస్తున్నాం మనం, కానీ ఏది కూడా మన చేతిలో సరిగా సరిపోవట్లేదు, ఎట్లా అనే పరిస్థితుల్లో దేవుడు ఒకటే అంటున్నాడు. ఏమని? సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికీ పొద్దుపోయిను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకే వారిని పంపివేయమని చెప్పాను. మనకు చేత కాదు, మనకు అంత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వాళ్ళకి అన్నం పెట్టలేము అంటే దేవుడు అంటాడు, అన్నము వారక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పింది. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం అంటే వచ్చిన వాటిని తొందరగా మనం వాడేసుకుంటాం. ఎప్పుడైతే దేవుడి దగ్గర వెళ్తామో, దేవునికి చూపిస్తామో, దేవునికి వాటిలో భాగమిస్తామో, దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి దేవుడి దగ్గరికి వాళ్ళు చూపించినప్పుడు అక్కడున్న 5,000 మంది కాలి పురుషులేనంట. దేవునికి స్తోత్రం. 21వ వచనం ఒకసారి చూద్దాం. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. దేవునికి స్తోత్రం. మరి పిల్లలు వాళ్ళు స్త్రీలు పిల్లలు కాకనంట. దేవునికి స్తోత్రం. ఎవరిని లెక్క పెట్టిండ్రు దేవుడు అక్కడ? కేవలము పురుషులని. మరి 5,000 మంది పురుషులు ఉంటే 10 మంది ఆడళ్ళు ఉంటే ఒక్క మొగైన ఉంటాడు కదా ప్రార్థనకి. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు వీళ్ళు లెక్క వేసుకుంటే మనం ఎంతమంది? ఇంచుమించు 50 దాటొచ్చు,
లక్ష కూడా దాటవచ్చు, 50,000 లక్ష దాటవచ్చు, వీళ్ళందరూ కలిసి కూడా. అంతమందిని దేవుడు ఒకటేసారి అక్కడ ఎరిగిన దేవుడు అండి, అక్కడ తీర్చిండు. 11వ వచనం నుంచి మనం 16వ వచనం వరకు చూస్తే అక్కర్లు తీర్చే దేవుడు, ప్రతి అవసరతల్లో ఆయన ముందుండంట. 17వ వచనం నుంచి చూద్దాం మనం ఒకసారి. దేవునికి స్తోత్రం. వారు ఇక్కడ మన ఎద్ద ఏముంది అంటే 5 రొట్టెలు 2 చేపలు. అద్భుతము చేసే దేవుడు. ఒకటి అక్కర్లు తీర్చే దేవుడు, రెండోది అద్భుతము చేసే దేవుడు. మన ప్రతి పరిస్థితిలో మనం ముందుగా నిలబడ్డప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. దేవా, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేను ఏమి చెయ్యలేను, నేను నిరుత్సాహ స్థితిలో ఉన్నా, నా అవసరత నీవే, నా అక్కర నీవే అన్నప్పుడు ఆయనట అద్భుతము చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. 17వ వచనం దగ్గర రాసుకుందాం మనం ఏమని, అద్భుతము చేసే దేవుడు. 13 దగ్గర అక్కర్లు తీర్చే దేవుడు. దేవుడికి మహిమ కలుగుతుంది కదా. వారు ఇక్కడ మన ఎద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఏమి లేవంటే, ఏం పర్వాలేదు తీసుకొనిరా, నేనే అందరికీ భోజనం పెడతా. దేవునికి మహిమ కలుగుతుంది కదా. 22వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22. వెంటనే ఆ జన సమూహములు తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. దేవునికి మహిమ కలిగిందాక. ఏం చేసిందంట, శిష్యుల ఒక ప్రయాణంలో ఆయన ఉన్నాడంట. మన ప్రయాణంలో కూడా క్రీస్తు ప్రతిసారి ఉండాలి. దేవునికి మహిమ కలిగిందాక. అందుకే నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం ప్రకారం దేవుడి సన్నిధి, దేవుడి ప్రజెన్స్ లేనిది మనం ఎక్కడ కూడా అడుగు పెట్టొద్దు. దేవుడికి మహిమ కలుగుందాక. అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసింది. దేవుడు ఒక ప్రమేయం లేని మన ప్రయాణం ఎక్కడ కూడా